ఓకే ఆల్మోస్ట్ ఓకే. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే రంజాన్ ఈద్ గైస్. ఈరోజు 21 మార్చ్. సో టైం అయితే గైస్ ఇప్పుడు 5 అవుతుంది గైస్. టైం అయితే ఇప్పుడైతే మేము ఫజర్ నమాజ్కి వెళ్ళాలి గైస్. ఇప్పుడు స్నానం చేసి అయితే ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్నానం చేసి అయితే ఫజర్ నమాజ్ వెళ్తాను గైస్. ఫజర్ నమాజ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మీతో కలుస్తాను. ఈరోజు మొత్తం ఈద్ రోజు ఎలా ఉండిద్దో మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను గైస్. ఓకే, ఫజర్ నమాజ్ అయితే అయిపోయింది గైస్. ఫజర్ నమాజ్ చేసుకుని అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాను. సో ఇప్పుడైతే రెడీ అవ్వాలి. త్వరగా రెడీ అయ్యి అయితే ఈద్గాకి వెళ్ళాలి గైస్. సో రెడీ అయ్యి కలుద్దాం. ఓకే గైస్, అయితే రెడీ అయితే అయిపోయాను గైస్. ఇంకా నెక్స్ట్ ఏముంది, నమాజ్ చేయడానికి ఈద్గాకి వెళ్ళడం ఇంకా నెక్స్ట్. ఓకే గైస్, అయితే మేమైతే ఇప్పుడు ఈద్గాకి అయితే వచ్చేసాం గైస్. ఈ ఈద్గా అనేది మన సనత్ నగర్లో మన కళ్యాణ మండపం పక్కనైతే ఉంది గైస్ ఈద్గా. సో అంత పెద్దదైతే కాదు గైస్, కొంచెం చిన్నదే. కాకపోతే ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అమ్మాయిలు కూడా వస్తారు గైస్ ఇక్కడికి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కలిపి అయితే ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉండిద్ది గైస్. నేను మా నాన్న ప్రతిసారి అయితే సనత్ నగర్ మెయిన్ ఈద్గాలో అయితే చదివేవాళ్ళం. అక్కడైతే నమాజ్ 8:30కి ఉండిద్ది, ఇక్కడైతే నమాజ్ 7కి గైస్. సో ఈసారి ఏంటంటే మేము నలుగురం, మా ఫ్యామిలీ నలుగురం కలిసి అయితే ఒకే చోట చదవాలి అని అనుకున్నాం. కాబట్టి అందరం అయితే ఇక్కడికి వచ్చేసాం. ऐसी नहीं होती है, शुक्रिया वो लोग अदा करें अल्लाह रब्बुल आलमीन का जिनको इबादत। సో ఓకే గైస్, నమాజ్ అయితే అయిపోయింది గైస్. నమాజ్ చదువుకొని అయితే మేమైతే ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోయాం గైస్. సో ఇంటికైతే వచ్చాం గైస్. సో నా తరపున, నా ఫ్యామిలీ తరపున మీకు, మీ ఫ్యామిలీస్కి అందరికీ గైస్ ఈద్ ముబారక్ గైస్. ఈద్ బహుత్ బహుత్ ముబారక్. ఓకే, రంజాన్ ఈద్ స్పెషల్ సేమియా అయితే రెడీ అయిపోయింది గైస్. మ్యాక్సిమం ఈరోజు అయితే అందరి ఇళ్ళలో అయితే సేమియానే అయితే తింటారు గైస్ బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడైతే ఫోటోషూట్ టైం గైస్. అలా మా ఫ్యామిలీ అందరం అయితే ఒకసారి కాసేపు అలాగా ఊరికే ఫోటోలు అయితే దిగాము సరదాగా. ఈద్ రోజు కదా గుర్తుండిద్దని. ఇప్పుడు వాట్సాప్లో అయితే ఈద్ స్టేటస్ పెట్టడానికి నేను వెతుకుతున్నాను గైస్ రీల్స్. ఓకే, సో టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుంది గైస్. సో మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాం గైస్ చుట్టాల ఇంటికి వెళ్దామని. అందరు చుట్టాలని కలిసేసి అయితే సలాం చెప్పేసి ఈద్ ముబారక్ అయితే చెప్తాము. సో గైస్, వీళ్ళైతే మా అన్నయ్య పిల్లలు గైస్. పేర్లు ఫరీద్, ఫైజాన్. సో ఇదిగోండి గైస్, ఈయనే మా అన్నయ్య గైస్. సో అయితే అది గైస్, అందరి ఇళ్ళకైతే వెళ్ళేసి వచ్చేసాను గైస్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా మావయ్యల వాళ్ళ ఇల్లు, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా మేనత్త వాళ్ళ ఇల్లు, అలా అందరి ఇళ్ళకి అయితే వెళ్ళేసి వచ్చాను గైస్. అందరితో కలిశాను, మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అలా అందరితో అయితే కలిశాను గైస్. అలా వెళ్ళేసి అయితే అందరికీ సలాములు, ఈద్ ముబారక్ అనేది అన్నీ విష్ చేశాను గైస్. సో వాళ్ళు కూడా నాకు విష్ చేశారు. సో చాలా ఆనందంగా ఉంది గైస్, అందరినీ కలిసి ఇలా విష్ చేసి అందరితో మాట్లాడి మనసు అనేది కొంచెం తేలిగ్గా అయిపోయింది. చాలా ఆనందంగా ఉంది నాకు మనసుకి ఇప్పుడైతే. ఇంకా అందరైతే నా యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడారు గైస్. చాలా వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు బాబు, ఇంకా కంటిన్యూ చేయి, మేము చాలా అన్ని వీడియోలు చూస్తాం, నీవి చాలా బాగుంటాయి అనేసి అయితే కాంప్లిమెంట్ ఇచ్చారు గైస్ అందరూ. సో ఇంకా ఆనందం వేసింది, ఇంకా ఆనందం అనేది రెట్టింపైంది ఇంకా. సో ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను గైస్ ఈద్ రోజు. ఇంకా దాని తర్వాత అయితే మా ఫ్రెండ్స్ కూడా గైస్ అందరైతే విష్ చేశారు ఈరోజు నాకు. మా ముస్లిం ఫ్రెండ్స్ కానివ్వండి, మా నాన్ ముస్లిం ఫ్రెండ్స్ కానివ్వండి, అందరైతే విష్ చేశారు గైస్ ఈరోజు. రంజాన్ ముబారక్ అని అయితే విష్ చేశారు. సో తర్వాత మా మేడం కూడా విష్ చేశారు.
ఇంకా అందరూ కలిపి విష్ చేయడంతో చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాను గైస్. చాలా ఆనందంగా ఉంది నాకైతే ఈరోజు. సో నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికైతే చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నా రోజుని చాలా ఆనందింపచేశారు అందరు కలిసి అయితే ఈరోజు. సో అది గైస్, ఇప్పుడు క్లైమేట్ అయితే మొత్తం చల్లబడిపోయింది చూసారా. కొంచెం వర్షం కూడా పడింది. పొద్దున్న అయితే బాగా ఎండగా ఉంది. ఇప్పుడు కొంచెం వర్షం కూడా పడేసి క్లైమేట్ అయితే బాగా చల్లగా అయిపోయింది. సో మెల్లిగా ఈవినింగ్ అయిపోతుంది గైస్. సో మీరు మబ్బులు చూడండి గైస్, మబ్బులు చూడండి, మామూలుగా లేవు మబ్బులు అయితే. ఇంకా మేమైతే ఇప్పుడు చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నాం గైస్, నేను మా నాన్న అయితే. మటన్ అయితే పొద్దున్నే తీసేసుకున్నాము, ఇప్పుడైతే చికెన్ తీసుకుందాం. ఓకే, చికెన్ అయితే వచ్చేసింది గైస్. మా అమ్మ బట్టలు అయితే ఇప్పుడు వస్తున్నాయి గైస్ చూడండి. కుట్టు మిషన్ వాళ్ళకి ఇచ్చారంట మా అమ్మ. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది గైస్ సాయంత్రం. ఇది మొత్తం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఇప్పుడు వస్తున్నాయి మా అమ్మవి. ఓకే గైస్, వంటకాలు అయితే స్టార్ట్ అయినాయి గైస్. ఇందులో చూసుకోవచ్చు, ఇదైతే మటన్ కూర గైస్. మటన్ కూర రెడీ అయింది. మళ్ళీ ఇందులో చూస్తే కనుక ఇందులో కట్ట ఉంది గైస్, కట్ట కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇలా పైకి వచ్చి చూస్తే ఇంకా బిర్యానీ అయితే వండుతున్నారు గైస్. మా అమ్మ అయితే బిర్యానీ వండుతున్నారు ఇప్పుడు. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గైస్ బిర్యానీ. సో డిన్నర్ టైం అయితే అయింది గైస్. ఇప్పుడైతే మా ఇంటికి అయితే మా మేనత్త వాళ్ళు అయితే వచ్చారు. సో అందరం కలిసి అయితే తృప్తిగా అయితే భోజనం చేసాము. అబ్బా సూపర్. అలా తినేసి అయితే అయిపోయింది గైస్. మేమందరం అలా కాసేపు కూర్చొని మాట్లాడుకుని రిలాక్స్ అయ్యాము. బా, ఇతను చూడండి గైస్, ఇతనైతే ధురంధర్ 1 గైస్ ఇతను. సో ఇతనైతే ధురంధర్ 2. సో అయితే అది గైస్, ఈరోజు అయితే నా రంజాన్ ఈద్ రోజు అయితే ఈ విధంగా గడిచింది గైస్. చుట్టాల ఇళ్ళకి అయితే నేను వెళ్ళాను, చుట్టాలు కూడా మా ఇంటికి అయితే వచ్చారు. అందరితో కలిశాను, మాట్లాడాను, చాలా ఆనందంగా అయితే గడిపాను గైస్. ఈరోజు మొత్తం చాలా సంతోషంగా అనిపించింది అందరితో కలిసి. సో అది గైస్, అయితే టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది గైస్ టైము. సో నాకు కూడా చాలా నిద్ర అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.